కాకినాడ జిల్లా సామలకోట మండలం పనసపాడు గ్రామం ఏడిబి రోడ్డు నందు గల ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాకలు వేసి విచ్చలవిడిగా మద్యం సేవించడానికి అన్ని వసతులు కల్పిస్తున్నారని, దీంతో గ్రామానికి చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఇతర గ్రామాల నుండి అనేక మంది మందుబాబులు వచ్చి ఇక్కడ మందు తాగడం వల్ల గ్రామస్తులు మరియు ఇటువైపు ప్రయాణం చేసే ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయంపై ఎక్సైజ్ అధికారులకు మరియు కలెక్టర్ వారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఈ యొక్క షాపు ఎంపీ వంగా గీతది కావడం వల్ల ఏ అధికారులు ఈ యొక్క షాపు పక్కకి రావడం లేదని కాకినాడ జిల్లా రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు రాయుడు మోజేష్ బాబు అన్నారు. ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ అధికారులు స్పందించేలా మీడియా ఈ వార్తను ప్రచారం చేయాలని సోమవారం సాయంత్రం 5:30 మీడియాకు తెలియజేశారు. సోమకోట మండలం అండి, కాకినాడ జిల్లా. మరి ఇక్కడ పనసపాడులో ఏడిపి రోడ్డు పక్కన ఎన్జిఓ లేఅవుట్లో మరి ఇక్కడ ప్రభుత్వ మద్యం షాపు పెట్టి మరి విడిగా తాగిస్తున్నారు. ఇక్కడ ఈ మద్యం షాప్ ఎవరిదంటే కాకినాడ ఎంపీ వంగా గీత గారిది. అయితే మరి మేము ఈ బ్రాందీ షాపుల మీద కలెక్టర్ గారికి, ఎస్పీకి, డీజీపీకి, అనేక మందికి ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గం డిఎస్పీకి, సిఐకి అందరికీ కూడా ఫిర్యాదులు చేసాం. సోమకోట మండలం వచ్చిన కలెక్టర్ గారికి, స్పందన పెట్టిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా ఫిర్యాదులు చేసాం. అయితే ఇప్పటికి ఇక్కడ వంగా గీత గారు ఈ బ్రాందీ షాప్ కాబట్టి ఇక్కడికి పోలీసు అధికారులు కానీ, ఎక్సైజ్ వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ విచ్చలవిడిగా తాగుతున్న ఈ మద్యాన్ని ఆపడానికి ఈ రోజుకి కూడా కిల్ల మంత్రాలు వేస్తున్నారని చెప్పేసి నేను వీళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాను. మరి ఇప్పుడు 2024 వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి మరి సీఎంగా నెగ్గడానికి ఎమ్మెల్యేలుగా నెగ్గించండి, నేను అంచులుగా బెల్ట్ షాపులు తీసేస్తాను, అలాగే బెల్ట్ షాపులు కాకుండా బ్రాందీ షాపులు కూడా అంచులుగా తగ్గించేస్తానని చెప్పేసి మరి ఇక్కడ విడిగా తాగిస్తున్నారు బ్రాందీ షాపులు పెట్టించి. మరి 2024కి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఇక్కడ బ్రాందీ షాపులు ఆఫ్ చేయించానని చెప్పేసి ఆఫ్ చేయించే నేను ఎలక్షన్లోకి వస్తాను, 2024 ఎలక్షన్లో ఓట్లు అడుగుతాను, లేకపోతే నేను ఓట్లు అడగనని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకి ఇక్కడ బ్రాందీ షాపులు విడిగా పంచాయతీ రోడ్ల మీద పెద్ద పెద్ద కంటైనర్లో పాకలేసి విడిగా మరి తాగిస్తున్నారు. ఇక్కడున్న పంచాయతీ సెక్రటరీ మరి అమర్నాథ్ రెడ్డి మరి ఈ రోజుకి నోటీసులు ఇచ్చి ఇక్కడ బ్రాందీ షాపులు ఆఫ్ చేయించలేకపోయాడు. ఓకే, బ్రాందీ షాపులు ఆఫ్ చేయించలేకపోయాడు, కానీ ఇక్కడ బ్రాందీ షాపులు ఎదుర్కొంటా షాపులు పెట్టుకొని మరి నిరుద్యోగ యువత సోడాగాలు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఇక్కడ అమర్నాథ్ రెడ్డి సెక్రటరీ చెప్తున్నాడు. మరి అమర్నాథ్ రెడ్డి గారు మరి రండి, విచ్చలవిడిగా బ్రాందీ షాప్ ఎదుర్కొంటా మరి ఈ పెట్టి మరి బ్రాందీ తాగించడానికి పర్మిషన్ ఉందా అని చెప్పేసి ఇక్కడున్న సెక్రటరీని, ఇక్కడున్న మరి కాకినాడ జిల్లా ఎంపీ వంగా గీత గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఇప్పటికైనా సరే మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినా సరే ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా ఈ రోజుకి స్పందించిన దాఖలాలు లేవు. దీనివల్ల గొడవలు జరగడానికి, న్యూసెన్స్ జరగడానికి ఉంది. అలాగే ఇక్కడ గంజాయి, బౌన్ షుగర్ కూడా మరి ఇక్కడ మారక ద్రవ్యాలు మరి సరఫరా అవుతున్నట్టుగా మరి అందరూ కూడా పలువురు అనుకుంటున్నారు. మరి దీనివల్ల యువత చెడు మార్గం పెట్టి మరి పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి మేము అనేక సార్లు ఈ 5 సంవత్సరాల్లో కూడా అనేక సార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసాం, ఎస్పీ గారికి ఫిర్యాదు చేసాం. కలెక్టర్ అమ్మ మరి ఏం చేస్తున్నారని చెప్పేసి నేను ఈ కలెక్టర్ మరి మరి ఎలక్షన్ ఆఫీసర్గా మరి ఉన్నారు కాబట్టి కాకినాడ జిల్లాకి మరి ఇప్పటికైనా సరే మరి ఈ అన్నిటి మీద చర్యలు తీసుకోవాలా. అలాగే మరి ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, ఒకరికొకరు పొడుచుకొని బీరికాయలతో పొడుచుకొని చేస్తున్నారు వీళ్ళు విచ్చలవిడిగా మందు తాగించడం వల్ల. ఇక్కడ ఒక పోలీస్ కనపడు, ఒక ఎక్సైజ్ పోలీస్ కనపడ్డు. అంటే ఏం చేస్తున్నారు? ప్రజలు జోబీలు ఖాళీ చేస్తూ, ఎస్సీ ఎస్టీ బీసీలు జోబీలు ఖాళీ చేస్తూ 50 రూపాయలకాయ 200 రూపాయలకి అమ్ముతున్నారు. మళ్ళీ దొంగకాయలు యానం నుంచి తెచ్చి అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బ్రాందీ కాయల్లో ఇక్కడ పనసపాడు బ్రాందీ షాపుల్లోనే వాటర్ కలిపి బ్రాందీ కాయలు అమ్ముతున్నట్టుగా, పుల్లుల్లో బ్రాందీ కాయ వాటర్ కలిపి అమ్ముతున్నట్టుగా
మరి ఎక్స్చేంజ్ పోలీసు వాళ్ళు, మరి కాకినాడ ఎక్స్చేంజ్ పోలీసు వాళ్ళు మరి పట్టుకున్నారు. అంటే ఇంత ఇచ్చలవిడిగా ఇక్కడ ఇంత దొంగ మద్యం ఇన్ని రకాలుగా మరి ఇక్కడ జరుగుతుంటే ఈ పోలీసులు కానీ ఎక్స్చేంజ్ పోలీసులు కానీ ఏసీ రూముల్లో బొజ్జుంటున్నారా అని చెప్పేసి నేను రాజ్యాధికార పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఇక్కడ కోట్లాది రూపాయలు మరి ఈ ప్రజల సొమ్ము, వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము, ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల సొమ్ము మరి 50 రూపాయలు కాయ 200 రూపాయలు అమ్ముతూ మరి ఆడు పనిలోకి వెళ్తారు, లేకపోతే లేదు. పనిలోకి వెళ్తే 600 రూపాయలు వస్తాయి. అంటే ఇక్కడ పొద్దున్న సాయంత్రం పొద్దున్న 1 క్వార్టర్, సాయంత్రం 1 క్వార్టర్ తాగవలసి వస్తుంది. అంటే 400 రూపాయలు బ్రాంచీ షాప్కే పోతున్నాయి. మరి ఇంట్లో పెళ్ళానికి ఏమి ఇస్తారని చెప్పేసి మేము నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఇప్పటికైనా సరే ఇక్కడ ఎలక్షన్ ఆఫీసరు, కాకినాడ జిల్లా కలెక్టర్ ఎలక్షన్ ఆఫీసరు, మరి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి, అలాగే మరి 16వ తారీఖున ఎలక్షన్ కోడ్ వస్తే ఇవాళకు కూడా ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు పోలీసు అధికారులు, ఎక్స్చేంజ్ వాళ్ళు. ఈ పోలీసు ఈ వ్యవస్థ ఎలక్షన్ కోడ్ వచ్చినా సరే ఈ వ్యవస్థ అంతా ఎక్కడ పడుకుంటున్నారని చెప్పేసి నేను ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే మరి రాష్ట్ర ఎన్నికల మరి కమిషనర్ గారు మరి ఇప్పటికైనా సరే దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ మరి షాపులు తీయించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడి నుంచి చూసుకుంటే పత్తిపాడు దాకా ఒక బ్రాంచీ షాప్ ఉండదు. పత్తిపాడు నుంచి మళ్ళీ రోడ్డు అంటే వెళ్తే సోమగడ దాకా బ్రాంచీ షాప్ ఉండదు. పనసపాడులో 2 బ్రాంచీ షాపులు పెట్టి విచ్చలవిడిగా తాగించి ఇక్కడ నిరుద్యోగ యువతని మరి చిన్న పిల్లలకి గంజాయి అని, బౌన్ షుగర్ అని బ్రాంచీ షాపుల్లో బ్రాంచీ కాయలు తాగిస్తూ మరి చాలా ఏళ్ళని మరి ఈ చిన్న పిల్లల్ని మరి వాళ్ళ బతుకులు పాడు చేస్తున్నారని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా సరే మరి ఇక్కడ ఆప్ చేసి ఇక్కడ ఉన్న సెక్రటరీ అమర్నాథ్ రెడ్డి మీద చర్యలు తీసుకొని ఆయన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను కోరి ప్రార్థిస్తున్నాను. నా పేరు రాయుడు మోజస్ బాబు, కాకినాడ జిల్లా రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, అలాగే బీసీ ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు. మీ పేరండి? నా పేరు చిన్న అండి. ఇప్పుడు వర్ల చిన్న, రావణపేట, గొల్లపేట. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోల్లో మద్య నిషేధం చేసి 2024 ఎలక్షన్కి వస్తానన్నాడు. ఎక్కడన్నా బ్రాంచీ షాపులు గట్రా ఈ చుట్టుపక్కల ఏమైనా షాపులు అయినా ఆప్ చేసినట్టుగా దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అవి మనకేం కనిపించలేదండి. ఇచ్చలవిడిగా మీరు పనసపాడు వచ్చారు. పనసపాడులో ఇక్కడ అన్ని రకాలు విచ్చలవిడిగా మందు పక్కగా మందు ఆపడానికి లేదు, మందు తాగడానికి మీ జోబీలు ఖాళీ చేస్తున్నారు. 50 రూపాయలు ఇప్పుడు 50 రూపాయలు బ్రాందీకాయ అమ్ముతూ 200 రూపాయలు మీ జోబీలు ఖాళీ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఆ బ్యాండ్ లో వేరు, ఈ బ్యాండ్ లో వేరు. అదే అండి, ఆడ అమ్మి ముందు మంచిది కదండి. కాదండి ఆగరాను. ఇప్పుడు ఆడ అమ్మి ముందు మంచిది కదండి. బడ్డీలు ఎందుకా ఇంటికి ముందర ఆపత్తి పని ఏముందండి? ఏదైనా ముఖం మాట్లాడాలి కానీ అంతే. మీ పేరేం పేరు? మాదాపట్నం నుంచి వచ్చారు. మాదాపట్నం నుంచి వచ్చానండి. అంటే 50 రూపాయలకాయ 200 రూపాయలు అమ్ముతున్నాడు. అవునండి. మీకు దీనివల్ల మరి మీరు తెచ్చుకున్న జీతం డబ్బులు ఎలా సరే? నాకు వచ్చేది 600 రూపాయలు కూలండి. వీడికేమో 400 300 దెంగ పెడతాం. వీడికి 300 400 దెంగ పెడతాం. పిల్లలకి ఏమేమి పోతాడు.